హాయ్ అందరికీ. నేను ఊరు వెంటే ఇండ్లు ఎలా తయారైందో చూడండి. అస్సలు అతి ఘోరంగా తయారు చేసినారు. ఎన్నంట్లు వేసేసినారు అనమాట. 2 రోజులు పోయినా ఊరికి మా చిన్నమ్మ కాటికి వెంటినమాట. కడుగు నీళ్ళు నిండినా బయట బరుగుడ్లో పోసలేరు. ఇంట్లో అంట్లో అట్లే పెట్టినారు. ముందు రోజు దిక్కునేటివి ఉన్నాయి. ఇవల్ల అయితే ఇంక పెట్టలేడు. ఇవి తోమేసుకున్నారు. ఇవైతే అన్ని గ్యాస్ కాడ పెట్టినారు వాడుకునేటివి. గజ్జి బిజ్జి ఒక్క రోజు ఇంట్లో ఆడ మంచి లేకుంటే ఇండ్లు ఎంత గందరగోళం అవుతుందో అస్సలు చిరాకు అనిపిస్తుంది. అందుకే ఎక్కడ ఫోన్ నేను ముందు రోజు పోయేటప్పుడు గ్యాస్ మీద రొట్టె చేసిపోయినా. గ్యాస్ అంతా అట్లే గలీజ్ ఉంది, తుడుచుకుంటలేరు. ఇంకా అట్లనే వంట చేసుకున్నారు. అన్నం పప్పు చేసుకున్నారు. కుక్కర్లో గంజి కాసుకున్నారు, రాగి గంజి. నేను వచ్చి వంట చేస్తున్నాగానే గ్యాస్ అయిపోయింది అనమాట. కెటిల్ ఫ్లేమ్ మీద చేసినాను. ఫస్ట్ వచ్చేసి పప్పు అన్నం ఉడికేతలకి గ్యాస్ అయిపోయింది. కెటిల్ ఫ్లేమ్ మీదనే పప్పు రామి తిరువాత పెట్టేసిన. మామిడికాయ చేస్తున్నా ఎండపొద్దప్పుడు. పొద్దున్నే వచ్చిన నేను తెల్లారుజాను బస్కే. వచ్చినప్పుడే రొట్టె చేసిన. గ్యాస్ అయిపోయలేదు అప్పుడు ఉంది. ఇంకా పొద్దున టిఫిన్ రొట్టె చేసేసి టిఫిన్ తిన్న తర్వాత మధ్యాహ్నం చేసుకోవచ్చు అన్నం పప్పు అని. అంత ఇండ్లంతా గలీజ్ ఉంది. ముందు బండలు అంట్లు అన్నీ అయిపోయిన తర్వాత వంట పని 1 గంట కల్లా చేయొచ్చులే అనుకున్నా. గ్యాస్లో అటుక్కుని అయిపోయింది. ఇంకా చేసేది ఏం లేక 2 సిలిండర్లు ఉన్నా బుక్ చేయకుండా ఉన్నాడు. వస్తుందిలే ఓ అబ్బా అయిపోదులే అన్నట్లు ఉన్నాడు అనమాట. ఇది షాప్ కాడిది సిలిండరు. ఎప్పుడు అయిపోతుందో తెలియదు కదా, అందుకని చెప్పేసి సగం సిలిండర్ తెచ్చిండే డోన్ నుంచి. దాన్ని వాడే లోపల దానికి అనుకోలేకపోతున్నాయి. ఎప్పుడు అయిపోయింది తెలియదు అనకుండా అయిపోయింది. అన్నం పప్పు చేసిన, మామిడికాయ చేసిన. అప్పటికే మధ్యాహ్నం అయింది. బాగా ఎండ పెడుతుంది. ఇప్పుడైతే ఇంట్లో పనులు అంతా ఎక్కడెక్కడే గజిబిజి. నీళ్ళు లేవు. నీళ్ళు లేకుంటే పిచ్చి లేసిపోతుంది నాకు. నీళ్ళు ఉంటే ఏం పని అయినా చేస్తాను. నీళ్ళు లేకపోతే నాకు కాళ్ళు చేతులు కూడా ఆడవు అస్సలకి. ఇంకా నీళ్ళతో వచ్చింది ఎండల కాలం వచ్చిందంటే నీళ్ళ కరువు వచ్చినట్లే. ఏరే సందులో బోర్ ఉంది మా గల్లీలో. నాకు బాగా ఇడుస్తారు అబ్బా. 3 బోర్లు ఉన్నాయి ఆ గల్లీలో. ఎవరికి ఇడసకపోయినా నాకైతే బాగా ఇడుస్తారు. అంటే టైలర్ అని ఒక గుర్తింపు వాళ్ళకేమో అట్లా. వాళ్ళకి బ్లౌజులు కుడతానో ఏమో వాళ్ళ అభిమానము. నేను అడిగేతలకే ఎవరికి లేదనుకున్నా నాకు ఇచ్చేస్తారు. బోరు పైపులు వేసి ఇస్తారు. మళ్ళీ ఆ పైపు ఈ పైపు అన్నీ అతికిచ్చి ఆ సందు నుంచి ఈ సందు కాటికి మా ఇంటి కాటికి తెచ్చిన పైపులల్లో. కాకపోతే పైపులన్నీ లీక్ అయ్యి ఆడాడ బాగా నీళ్ళు పోతున్నాయి. కొన్ని వస్తున్నాయి ఇటుక వస్తలకే. అయినా పర్వాలేదులే మోసుకోలేము. సాయంత్రం 3 అయింది అప్పటికి. నీళ్ళు లేకుంటే ఏ పని చెయ్యను నేను అస్సలకి. ఊకన్నా కూర్చుంటాను. ఏదో పోగొట్టుపోయిన దాని లెక్క అనమాట. నీళ్ళ పిచ్చి ఎక్కువ. అందరికి తెలిసిపోయింది నీళ్ళు అని అంటుందని. ఎవరన్నా ఏమన్నా అనుకొని నీళ్ళు లేకుంటే నాకు పని కాదు. నీళ్ళు ఎంత దండిగా ఉంటే అంత హుషారుగా అన్ని పనులు చేస్తుంటాను అనమాట. నీళ్ళు లేకుంటే ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడే అన్నట్టు కూర్చునే పోతాను. ఏ పని చేయను. ముందే 2 రోజులు ఇంట్లో లేను కాబట్టి ఇండ్లంతా గలీజ్ అయిపోయింది. మా ఆయనతో ఒక చిన్న గొడవ వేసుకొని మా పిన్ని కాటు పోయినా. మా ఆయనకి హెల్త్ బాగాలేనందుకు బీడీలు తాగొద్దంటే తాగుతున్నాడు అనమాట. అట్టనే తాగుతావా అని 2 రోజులు ట్యాబ్లెట్లు మింగలేడు. నేను తిట్టింటే ఎందుకు మింగవు, ట్యాబ్లెట్లే మింగకున్నావు, బీడీలు ఎందుకు తాగుతున్నావు అని చెప్పేసి ఇంకా నేనే మా పిన్ని కాటు పోయినా. ఇట్లన్నా అయితే కొంచెం బాగుంటుంది. 2 రోజులు నన్ను లేని లోటు తెలిస్తే బాగుంటుంది ఇంట్లో నన్ను అట్లా పోయినా. అయినా కూడా ఇంటికి వస్తే మన పని మనం చేసుకునే వరకు తప్పదు. అన్నీ ఎక్కడెక్కడే పడేసినారు. రోసానికేం 2 రోజులు ఊరు పోయినా కానీ మళ్ళీ వచ్చినాక ఇవన్నీ గందరగోళంగా ఇట్లనే ఉంటాయి. నీళ్ళు ఉంటే ఏ పనికి ఎదవడను, చేసుకుంటాను. నీళ్ళు లేనందుకు ఈ తిప్పలల్లా చూడు కొట్లాడి ఊరు పోయినామంటే ఇంకా ఇట్టుంటుంది పరిస్థితి. షాప్లో ఇంకా అక్కడిక్కడ చూసుకుంటా ఉండడు సరిగా. ఇంట్లో పోయి ఏదన్నా పని చేసేసరికి ఎవరన్నా ఒకరు వస్తారు పిల్లలు. షాప్ అయితే పెట్టేసిన. కన్ఫ్యూజ్లో ఉన్న బాగా. ఏం చేయాలో అర్థం కాకుంది. టైలరింగ్కి 4 వస్తామంటున్నారు నేర్పించుకోనికే మిషన్ నేర్పిద్దునా, ఏరే పని మీద బయటికి పోదునా, ఈ షాప్ పెట్టుకుందనా, ఏది అర్థం కాకుండా ఉంది. నాకైతే పెద్దగా ఇష్టం లేదు. షాప్లో ఏం పెద్దగా డెవలప్ ఉండదు కదా. వీణైనా చదివియాలా అనేది నా ఆలోచన అనమాట. మన కాలేజ్ ఫీజుకి నాకు హెల్త్ బాగాలేదు కాబట్టి ఏం చేయాలో అంత కన్ఫ్యూజ్లో ఉండే మా పిన్ని దగ్గర పోయినాను అనమాట. మనశ్శాంతి కోసం ఒక 2 రోజులు ఉంటే అట్లన్నా కొంచెం మైండ్ రిలీఫ్ అవుతుంది అన్నట్లు పోయి వచ్చిన అనమాట.
పోయి వచ్చినాక మన పని మనది రొటీన్ కదా, ఏం చేయాలో అసలు తోసిబాట్లేదనమాట మైండ్. నలుగురు పిల్లల్ని మిషన్కి ఇడుచుకొని టైలరింగ్ నేర్పిస్తే బాగుంటుందా, ఊరు వదిలిపెట్టి బయటికి పోయి డబ్బులు తెచ్చి నా కొడుకుని చదివిస్తే బాగుంటుంది అన్న ఆలోచన అనమాట. ఎవరికి చెప్పినా నా ఆలోచన కన్ఫ్యూజన్లో ఉందన్నమాట. ఏదైనా కానీ ఒకటి చేసే నన్ను పిల్లల్ని చదివియాలా, ఇట్లే ఉంటే ఇండ్లు గడపనీకే సరిపోతుంది. ఈడనే మిషన్ కుట్టుకుంటుంటే ఇండ్లు మాత్రమే గడపగలను, బయటికి పోతే పిల్లల్ని చదివిగలను అనుకుంటున్నాను. ఎట్లయితుందో చూడాలి. ఆలోచన అనమాట. నాకు సరైన సలహా ఎవరు చెప్పడం లేదు, నేను కూడా ఎక్కువ ఎవరికి చెప్పుకోను. నా మైండ్లో నేనే ఆలోచిస్తున్నా, అటునా ఇటునా అన్నట్లు అనమాట. ఈయనకి హెల్త్ బాగుండింటే ఇవన్నీ పంచాయతీ ఉంటుండేది. ఈయనకు బాగాలేనందుకు ఇప్పుడు ఇవన్నీ ఇబ్బంది. మధ్యలో పిల్లల చదువులు ఆపాలంటే ఆపలేము. చదువులు ఏమైపోతాయని ఒక దిగులు అనమాట. ఈ దిగుల్లో బాగా దిగులు చేసేసి మిషన్ అన్నీ ఎత్తిపెట్టి 2 రోజులైతే ఊరు వేసినాను. మళ్ళీ నా రొటీన్ పని మామూలుగా చేస్తుంటాను. నీళ్ళు పడుతూనే అంటు తోముతున్నాను అనమాట. ఇప్పుడైతే నీళ్ళన్నీ దండి పోసి పెట్టుకున్నా, అప్పుడైతేనే నాకు ప్రశాంతంగా ఉంటుంది అనమాట. ఒక్కో పని చేసుకోవచ్చు నీళ్ళు ఉంటే, నీళ్ళు లేకపోతే పిచ్చి పడుతుంది అనమాట. ఇదే కన్ఫ్యూజన్లో ఉన్నాను అనమాట. అంత ఆలోచన. వినయ్ మళ్ళీ జాయిన్ అయ్యేతలకే ఏదో ఒకటి చేయాలని ఆలోచనలోనే ఉండిపోతున్నా. రోజు ఇదే ఆలోచన. అందుకని ఏం చేయాలో కూడా తోచలేదు. చేతిలో పని ఉంది, టైలరింగు. ఇద్దే ఉన్నా కూడా ఈ పల్లెటూరుకి సెట్ కాదని ఏమైనా చేయాలనేదే నా మైండ్ అనమాట. ఇంకేం చేస్తే బాగుంటుంది అనేది ఆలోచన. వర్క్ మిషన్ తెస్తే బాగుంటుందా, ఈ పల్లెటూరులో డెవలప్ చేస్తానా చేయలేనా అని మళ్ళీ అదొక ఆలోచన. ఎన్నో తిరుగుతున్నాయి నా మైండ్లో అనమాట. కట్టెల పొయ్యి మీదే చేస్తున్నా, గ్యాస్ అయిపోయింది కాబట్టి. కట్టెల పొయ్యి చేసేది ఒక ఎత్తు, మెయింటైన్ చేసేది ఒక ఎత్తు. అన్నీ మసితోనే బొగ్గుతోనే దిక్కుతాను అనమాట. కట్టెల పొయ్యి మీద చేసినానంటే అప్పుడైతేనే బాగా తెల్లగా ఉంటాయి సామాన్లు మసివి. మనము ఉసుక అట్లాంటి వేసి అంత గీతలు పడతాయి కానీ అంత తెల్లగా కావు. మిక్స్ పట్టి పెట్టుకుంటాను నేను. కట్టెల పొయ్యి మీద వాడడం ఇష్టమే, అంటు తోమడం కూడా ఇష్టమే. నీళ్ళు ఉండాలి దీనిలో తగ్గట్టు. మళ్ళీ ఇదల్లా తోమినా కూడా అంత కెర్రగా చేయను, నీళ్ళు కొడితే నీట్గా అవుతుంది అనమాట. పగులంతా పాని మొత్తం చేసేసిన. ఇప్పుడైతే అన్నం చేస్తున్నా. మధ్యాహ్నం చేసినది పప్పు ఉంది, మామిడికాయ. ఇంకా ఇప్పుడైతే అన్నం చేసేసి ఇంకా స్నానం చేయాలన్నమాట. వెంటనే ఇంట్లోనే అంతా చెమట పోసేస్తుంది అనమాట. ఎక్కువ వేడి అయిపోయింది. వేడికి అస్సలు తట్టుకోలేను. ఎండల కాలం వచ్చిందంటే నాకు వేడి కంటే అసలు తట్టుకునేదే లేదు. మళ్ళీ పొద్దున్నే ఇది 2వ రోజు తీసిన వీడియో అనమాట. గ్యాస్ అయిపోయింది అన్నా కదా. ఇక్కడైతే రాగ్గంజి చేసిన మా ఆయనకి. ఆవు పాలు తీసుకుంటాం కాబట్టి 1/2 లీటరు కాగబెట్టి ఆవు పాలు కలుపుతున్నా వీటిలోకి, రాగ్గంజిలోకి. ఒట్టిగా రాగ్గంజి చేయకుండా, చక్కెర ఏం లేదు దీంట్లోన. ఉప్పు వేసి లైట్గా, ఎక్కువ కూడా లే ఉప్పు కూడా, కొంచెమే ఉప్పు వేసి రోజు పొద్దున పూట పెద్ద గ్లాస్ ఇచ్చేస్తాను అనమాట. నేను టీ ఎట్ట తాగుతాను, మా ఆయనకు వచ్చేసి రాగ్గంజి. నేను టీ ఇంత దండి తాగనులే, కొంచెం చేసుకుంటాను. టీ పిచ్చి నాకు ఖచ్చితంగా ఉంటుంది. పొద్దు పొడుసలకే టీ ఉండాల్సిందే. టీ తాగితేనే ఏ పనైనా చేయగలను. రోజుకొక పూట అయినా టీకి రాగ్గంజికి వేడి నీళ్ళకి అట్లా చిన్న దాంట్లోకి గ్యాస్ ఉంటేనే మేలు. అన్నీ పొయ్యి మీదే అంటే కూడా కాదు. అప్పుడు అన్నీ పొయ్యి మీద చేసేటోళ్ళమే. ఇప్పుడైతే గ్యాస్ లేకుంటే ఎంపడే తెలిసిపోతుంది అనమాట. కుండలో ఇక్కడ పప్పు పెట్టినాను, ఇక్కడ టీ గంజి చేసిన. ఇంకా అన్నం చేసేది ఉంది. 9కంతా ఎండ బాగా వచ్చేస్తుంది, అస్సలు ఉండలేము. ఇంట్లో కూడా ఉంది కట్టెల పొయ్యి. ఇంట్లో నా పొయ్యి కాడే కూర్చొని చేసినామంటే ఇంకా గాలి తగలదు. ఈడైతే అంగడి కాటికి బయటకు పోకుంటూ లోపలికి వస్తుంటూ అట్లా చేస్తుంటాను అనమాట. అందుకని చెప్పేసి లోపల చేయకుండా ఇంకా బయటే చేస్తా. 2 పొయ్యిలు పెట్టినాను అనమాట. అన్నంకు కుతుక్కు, పప్పుకు తుక్కు. కుండలో మనం చేసినామంటే టేస్టే వేరుంటుంది. ఇంకా మునక్కాయల చారు, అన్నము, మామిడికాయ దండిగా ఉన్నాయి. మామిడికాయలు రోజు చేస్తున్నా. నాకు బాగా ఇష్టం అనమాట. మామిడికాయ కోసి ఉడకబెట్టినది అంటేనే బాగా ఇష్టం. రోట్లో దంచిన దానికొద్దీ చిన్నప్పటి నుంచి అట్లనే చేసుకున్నాం కాబట్టి అట్లనే అలవాటు అయిపోయింది. మునక్కాయల చారు కట్టెల పొయ్యి మీద చేసింటే భలే టేస్ట్ ఉంది. చాలా రోజులు అయిపోయింది అనమాట ఇట్లా కట్టెల పొయ్యి మీద పప్పు చేయడం తక్కువ. అన్నం చేస్తుంటాను, రొట్టెలు చేస్తుంటా, కూరలు చేస్తుంటా కానీ పప్పు చేయడం తక్కువ. ఎందుకంటే కుక్కర్లో అలవాటు అయిపోయినాం కాబట్టి ఇక్కడ ఉండి గంటలు
పొంగిపోకుండా అన్నీ చూసుకోకుండా ఉండేది లేదు కాబట్టి కుక్కర్లో పెట్టడం బయట పని చేసుకోవడం అట్లా ఉండేది. ఈసారి అయితే మొత్తానికే గ్యాస్ అయిపోయింది కాబట్టి అన్నీ పొయ్యి కాడ కూర్చొని చేస్తున్నాను. నేను ఇవల్ల చేస్తుంటే మా ఆయన షాప్లోకి పోయి వస్తూనే మునక్కాయలు కోసిచ్చినాడు, మామిడికాయ కోసిచ్చినాడు అనమాట. లేట్ అవుతుందని మళ్ళా ముందు రోజు నీళ్ళు మోసుకున్నాం కదా, ఇదంతా బయలంతా కడిగిన, పొద్దున్నే లేచి సంగం నీళ్ళు చల్లేసిన. 2 రోజులు లేనందుకే నాకు ఇంటికాడ అంతా పెద్ద నీళ్ళు అయిపోగొట్టేస్తాం బాగా. మళ్ళీ నీళ్ళు మోసుకునేది కూడా ఉంది. డోను పోతాను అంటున్నాడు సరుకులకి, అంగట్లి సరుకులకి. అందుకని పొద్దున్నే తొందరగా అంటున్నాడు. సర్లే అని చేసేసిన. ఇండ్లు అయితే ఇప్పుడు నీట్గా ఉందన్నమాట. నాకు ఇట్లుంటే బాగా ఇష్టము, గలీజ్ ఉంటే అస్సలు నచ్చదు. మరి నా వీడియో నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఉంటే ఎంతమందికి నీట్గా ఇష్టం. ఇప్పటికైతే ఇంకా 3 రోజులు రాదంట గ్యాసు. పొయ్యి మీదనే చేసుకొచ్చి గ్యాస్ మీద పెట్టిన, కట్టెల పొయ్యి మీద చేసినందుకు నల్లగా ఉన్నాయి, ఏమనుకోవద్దండి. అప్పుడు అన్నీ ఇట్లనే ఉండేటివి, ఇప్పుడే అన్నీ నీట్గా అనమాట. ఇది గంజి మా ఆయన తాగంగా ఇంకా మిగిలింది పప్పు. మళ్ళీ ఈరోజు కూడా మామిడికాయ ఫేవరెట్ అంటుండ్లా. ఈ కాలం వచ్చిందంటే పచ్చి మామిడికాయ ఇట్లా చేసుకుంటేనే బాగుంటుంది. నన్ను చేసిన వంటలు నాకు నచ్చితే చాలు, ఇంకా మా ఆయనకు కూడా నచ్చినట్టే అనుకోవచ్చు. మళ్ళీ ఇంట్లో పూజ కూడా చేసేసినాడు అనమాట. అంత నీట్గా అంత ప్రశాంతంగా ఉంటుంది ఇంట్లో పూజ కానీ, ఇంట్లో నీట్గా ఉంటే ఇట్లా ఉంటుంది అనమాట. నీళ్ళతోనే అట అన్నట్టు ఉంటుంది, నీళ్ళతోనే నీట్గా ఉన్నట్టు ఉంటుంది నా పని. మళ్ళీ నా వీడియో నచ్చింటే కంపల్సరీ రెండోసారి కూడా అడుగుతున్నా, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్. మరి మా ఇండ్లు ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇట్లుండాలా నాకు నీట్గా అనమాట. ఊరు వేసరికే నా మైండ్ కంపం పట్టించేసినారు ఇంట్లో గలీజ్ పెట్టినందుకు. ఇంకా బట్టలు దండిగా ఉంటే ఉతికేసిన. ఇవల్ల మడత వేసి పెట్టేది కూడా ఒక పెద్ద పనే. బాయ్. మరి ఉంటా. బాయ్.